95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ రైతుల కళ్లలో ఆనందం కోసమే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడి. న్యూయార్క్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సహా ఇతర అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీని మట్టి కల్పిస్తామని వెల్లడి. ఉప్పల్లో భగాయత్లో జైన్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలో బ్రహ్మానందపల్లిలో రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం. ట్రైన్ ఢీకొని 2 వ్యక్తులు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మల్లో పర్యటించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోని బాసర ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. పునాది రాయి వేయడానికి తానే వస్తానని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ శాఖలో దోపిడీ నియంత్రణకే ధరణి పోర్టల్ తీసుకొచ్చామని, కానీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేయాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. తప్పుడు విమర్శలు చేసిన వాళ్లే బంగాళాఖాతంలో కలుస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి ఉండాలో వద్దో ప్రజలే చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచినీరు కూడా ఇవ్వలేదని అన్నారు. దుర్మార్గులు మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెబుతారని, రైతు బీమాకు జై భీమ్ చెబుతారని వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్ల మోసపు మాటలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. రైతులంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణది ప్రథమ స్థానమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుల కళ్లలో ఆనందం కోసమే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. సార్ వచ్చేసిండు భయ్యా, ఒక 2 నిమిషాలలో సార్ వేదిక మీదకి వస్తాడు. వచ్చేటప్పుడు మీ గుండె నిండా ప్రేమంతా కూడా చెప్పిన జెండా ఆ వెనకాల ఉన్న సోదరులు కూడా దయచేసి రావాలి. ఆ వెనకాల నిలబడ్డ సోదరులు కూడా దయచేసి ముందరికి రావాలి భయ్యా. ఆత్మగౌరవాన్ని పరాయి పెత్తనాన్ని ఆత్మగౌరవాన్ని ఎత్తి చాటిన జెండా మన గులాబీ జెండా. పరాయి పెత్తనాన్ని తన్ని తరిమిన జెండా మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. ఎగరేందు కేసీఆర్ గులాబీ జెండా మన గుండె నిండా. జై 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 కేసీఆర్. గులాబీ జెండాలు, గులాబీ కండువాలు, గులాబీ ఖర్చులు కూడా ఉన్నాయి చాలా మంది దగ్గర. అన్ని కలిసి సిద్ధం పెట్టుకోండి. సార్ వచ్చేటప్పుడు వేదిక మీదకి వచ్చేటప్పుడు ఎత్తిపట్టిన జెండా సాక్షిగా, ఎగరేసిన జెండా సాక్షిగా ఏళ్ల తరబడి ఎదురు చూసిన తెలంగాణను 14 ఏళ్లలోపే వెనుదిరగని నాయకుడై వచ్చినటువంటి తెచ్చినటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మాణం చేస్తున్న కేసీఆర్ గారు ఒక్క నిమిషంలో వేదిక మీదకి రాబోతున్నాడు. కుంట్ల చంద్రశేఖరరావు గారికి పేరు పేరున వచ్చేటప్పుడు ఎవరు చేతులు ఆగకూడదు, వచ్చేటప్పుడు ఎవరి గొంతులు ఊకుండకూడదు. వచ్చేటప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన సుపరిపాలకుడు కేసీఆర్ నిర్మల్ బిడ్డల తరపున గట్టిగా 10 ఏళ్లలోనే అగ్నిగుండమైన తెలంగాణను ఆకుపచ్చని తెలంగాణగా మార్చిన హరిత తెలంగాణక విప్లవకారుడు తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. ఇటువైపు మన వైపు వస్తున్నాడు భయ్యా సారు, మన దమ్మేందో చూపియాలి. ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల కోసం నిర్మించే ఇళ్లలో 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంతకుముందే నేను శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఆ విధంగా కులాలకు, మతాలకు, జాతులకు కాకుండా 50 మంది ప్రజలు ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా భయంకరమైన దోపిడీ జరిగేది. ఎవరి భూమి ఎవరి చేతులు ఉంటుందో ఎవరికి తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారిటాలకు పానీలు మారిపోయేటివి. మీరందరూ కూడా నాకు ఒక మాట చెప్పాలా. ఒక నిమిషం మీరు శాంతం వహించి ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో ఇచ్చినేస్తామంటున్నారు. అంటే మళ్ళీ పైరవికాలు రావాలి, మళ్ళీ విఆర్ఓలు రావాలి. ఇలా రైతు బంధు వస్తూ ఉంది. మీరు ఒక మాట ఆలోచన చేయాలి. రైతు బంధు ఏ విధంగా వస్తుంది? రైతు బంధు హైదరాబాద్లో
ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తూ ఉంది. ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తూ ఉంది. మీకు ఎవరు కూడా మాట్లాడకుండా ఒక దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా 8 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంది. అదేవిధంగా వడ్లు కొంటే ప్రభుత్వమే వడ్లు కొంటే ఆ కొన్న వడ్ల డబ్బులకు గతంలో చాలా బాధలు పడేది. బీటీకి పోయేది, అంగడికి పోయేది, మార్కెట్ కమిటీకి పోయేది, రోజుల తరబడి అక్కడ పడావు పడేది. ఎవరి ఊళ్ళనే వాళ్ళే అమ్ముకునే విధంగా 7,000 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. అంటే ధరని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా? తీసేయన్నా ధరని ఉండన్నా ఎవరైతే ధరని బంగాళాఖాతంలో ఏమన్నారో వాళ్ళను బంగాళాఖాతంలో ఇసురుకుంటారు. ఎవరైతే మళ్ళా బీఆర్ఓలను పట్వారీలను మళ్ళీ మనల్ని పరిచయం చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఇది ఎట్లా సాధ్యమైతే సార్ డబ్బులు బ్యాంకులు ఎట్లా ఇస్తారు, కొన్న డబ్బులు కూడా బ్యాంకులు ఇస్తారా, చచ్చిపోతే కూడా బ్యాంకులకు వస్తాయా, రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకు వస్తుందని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు మళ్ళీ పాత పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు విఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం, ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలలో అయిపోతూ ఉంది, తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలలో అయిపోతూ ఉంది. ధరని తీసేస్తే మళ్ళీ ఎన్ని రోజులు తిరగాలి, ఎన్ని దరఖాస్తులు పెట్టాలి, మళ్ళీ ఒక్కసారి మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరని ఉండన్నా తీసేయన్నా? ఉండన్నా? మీరు కూడా అట్లే చెప్తున్నారా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ దుర్మార్గులు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు. ఇవాళ ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు పండించుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా రైతులంతా కూడా నిలబడి ఇలా ధైర్యంగా ముందుకు పరిస్థితి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీ కావాలి. తప్పకుండా మీ మద్దతుతోని మరింత ముందుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే టర్ములో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి రైతుకి ఇంకెక్కువ డబ్బులు వచ్చినట్టు మార్కెట్లకు పంపే విధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ తాలూకా తాలూకాలోనే ఇబ్బడి ముబ్బడిగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ యువకులందరికీ వాళ్ళకి అక్కడనే ఇచ్చేటువంటి పద్ధతులలో ఉద్యోగాలు దొరికే పరిస్థితుల్లో మనం చేస్తూ ఉన్నాం. గత 4-5 ఏళ్ల నుంచి ఎక్కడ ఒక్క మనిషి కూడా చావడం లేదు. పరిశుద్ధమైన మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా అందుతున్నాయి కాబట్టి ఆ మరణాల నుంచి కూడా మనం బయటపడ్డాం. ఆ అంటురోగాల బారి నుంచి కూడా తప్పించుకున్నాం. ఇలా బ్రహ్మాండంగా మీ దగ్గర 4 మెడికల్ కాలేజీలు అంటే 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికో హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప జరిగేటువంటి అభివృద్ధిని ఇదే విధంగా కొనసాగించుకుంటూ మన ఐకమత్యాన్ని కొనసాగించుకుంటూ మనందరం కూడా ముందుకు పోదాం. మీ అందరూ ఇవాళ నిర్మల్లో భగవంతుడు మన్నించి వాతావరణం కూడా చల్లగా ఉంది, చాలా చక్కగా జరిగింది. చినుకులు కూడా పడ్డాయి మనకు స్వాగతం చెప్పినట్టు. ఆ రకంగా మన రైతులను పేదలను అందరినీ కూడా కాపాడుకుంటూ మనం ముందుకు పోదామని తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన మీ అందరికీ కూడా గాలి దుమారం వచ్చినా భయపడకుండా ఉండి సభను విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా. జై తెలంగాణ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విజయం పరంపరం కొనసాగిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సహా ఇతర అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీని మట్టి కరిపిస్తామని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని మొత్తం దేశమే ఈ విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కోలోని కార్యక్రమాలను ముగించుకొని న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్
USA నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీని తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలోని నిరూపించామని, మేం వారిని కేవలం ఓడించలేదు, తుడిచిపెట్టేశాం అని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ అన్ని శక్తులను ఓడి పోరాడిందన్నారు. వారి వెంట మొత్తం మీడియా ఉంది. మా దగ్గర కంటే వారి దగ్గర 10 రెట్లు ఎక్కువ డబ్బు ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏజెన్సీలు ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ చివరకు ఆ పార్టీని కాంగ్రెస్ తుడిచిపెట్టేసింది అని రాహుల్ చెప్పారు. తర్వాత తెలంగాణలోనూ బీజేపీని తుడిచిపెట్టేశామని మీకు తెలియజేయాలనుకుంటున్నా. రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉందో లేదో గుర్తించడం కష్టం అవుతుందని అన్నారు. అలాగే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందని వ్యాఖ్యానించారు. భాజపా చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే ఇందుకు కారణమన్నారు. బాగున్నారా? It's been a very nice visit for me. Coming in, meeting our brothers and sisters who live in the United States, who are our ambassadors, who make us proud, who have shown this country and the rest of the world what it means to be Indian. So I'd like to thank you and millions like you who are doing this every day in the United States. You know that there is a fight going on back home. A similar fight actually going on also in America about two different visions for India. One vision, which is our vision, accepts everybody, embraces everybody, respects everybody, loves everybody, and wants everybody to be a part of the future of our country, regardless of their religion, their community, their caste, their language. We believe that India is like a bouquet of flowers, and every flower has a role in that bouquet. And we are fighting our friends in the BJP. You know them better than me. ఉప్పల్ భగాయత్లో జైన్ భవన్ నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అధ్యక్షులు తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రహ్మానందంపల్లిలో రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 2 యువకులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు బ్రహ్మానపల్లికి చెందినటువంటి యాదగిరిగా గుర్తించారు. మరో యువకుడు ఎవరన్న దానిపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ప్రతి మాటలోనూ ఓ చమ్మక్కుతో రాజకీయ ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధిస్తూ అదే సమయంలో తన కామెడీ టైమింగ్తోనూ అలరించి టీడీపీ నేతగా ఆనం వెంకటరమణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు నెల్లూరులో దాడికి యత్నించారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. బైకులపై వచ్చిన 10 మంది వ్యక్తులు కర్రలతో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఆ వ్యక్తులు బైకులు కర్రలు అక్కడే వదిలి పరుగులు తీశారు. వైసీపీ కార్యకర్తలే దాడికి యత్నించారా ఆనం అనుచరులు చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రిపై విమర్శలు చేసినందుకే దాడి చేసేందుకు వచ్చారని ఆరోపించారు. కార్లో ఎవరో ఉన్నారు, మొత్తాన్ని ఒకసారి ప్లేబ్యాక్ చేసుకోవాలి. కిలోంచి అబ్జర్వ్ చేస్తున్నారు, అది వచ్చేది రిపేర్ అయిన మన స్కూల్ కారణం కూడా వాళ్ళు రివర్స్ చేసరికి వీళ్ళిద్దరు వచ్చేసి కార్ కూడా లెఫ్ట్ వెళ్ళింది. నూజివీడు రూరల్ మండలం చాట్రాయిలో దారుణం జరిగింది. ఓ వివాదం నేపథ్యంలో పంచాయతీ పెట్టి గ్రామస్తులు దాడికి పాల్పడడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. నూజివీడు రూరల్ సర్కిల్ చాట్రాయి మండలం సోమవరం గ్రామంలో జరిగినటువంటి ఒక దుస్సంఘటన. కలవల శ్రీను అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. కలవల పుష్పవతి ఆయన యొక్క భార్య ఇచ్చిన రిపోర్టు మీద ఆ యొక్క సోమవరం గ్రామ సర్పంచి ఉప్పాల శోభనబాబు గారితో పాటుగా 12 మంది పైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 306 కింద కేసు రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడించి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత 1 రోజుల క్రితము ఈ యొక్క కేసుకు సంబంధించి చనిపోయిన వ్యక్తి కల్వసీను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ రోజు పెద్దల సమక్షంలో మాట్లాడతామని శ్రీను మరియు వాళ్ళ బంధువులు వచ్చి తీసుకుని వెళ్ళి విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు, కేవలం అతను మౌఖికంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కలవలసిన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 12 మంది మీద దర్యాప్తు చేస్తున్నాం. మెదక్ జిల్లా అల్లాదుర్గు చిల్వేర్ గ్రామ శివార్లో మరోసారి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకి వెళ్లే భారీ పైప్ లైన్ పగిలి త్రాగునీరు వృధాగా పోతున్నాయి. సమీప పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. ఒడిశా బాలసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం అనంతరం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. భువనేశ్వర్ హౌరా లైన్లో అధికారులు గూడ్స్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రాక్ పనుల కోసం రైల్వే సిబ్బంది 50 గంటల పాటు శ్రమించారు. ఇవాల్టి నుంచి యథావిధిగా రెగ్యులర్గా రైళ్లు నడవనున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో భారీ ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు పంచాయతీ బయ్యాడ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడి పశువులు మృతి చెందాయి. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కురుపాంలో ధూళికేశ్వర ఆలయ సమీపంలో ఉన్న మారడాను శ్రీను బైక్ షెడ్ చెల్లాచెదురుగా విరిగిపడింది. అలానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్కూటీపై చెట్టు కూలింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి శివన్నపేట వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం నేలకు ఒరిగింది. ఏజెన్సీలో కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున పిడుగులు పడడంతో ఏజెన్సీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. Gobrikaya tak kajmaca tin aikar pole tin aida it's people raise great le it's dinjinche maren bawai manala mantasla venda kaya sabu aye kattalor eda bakkel kule babu బయ్యాడ విలేజ్లో జూన్ 4వ తేదీ 6వ నెల ఈరోజు బయ్యాడ గ్రామంలో పిడుగు పడింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ వరకు ప్రారంభించిన పోలీస్ ర్యాలీని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన వివిధ సేవలను వివరిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్, దీపక్, డీసీపీ వైభవ్, గైక్వాడ్, ఏసీపీ మహేష్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఐఏఎస్ గారికి వెల్కమ్ చెప్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్కి, గౌరవనీయులు ఎమ్మెల్యే పెద్దపల్లి గారికి, ఇతర అఫీషియల్స్కి, విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా పోలీస్ 9 years కంప్లీట్ అయ్యి 10th yearలో అడుగు పెడుతున్నాము. ఇదే పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. స్టేట్ వైడ్ జరుపుతున్నాం. మన పెద్దపల్లిలో కూడా ఘనంగా June 2 నుంచి ప్రారంభించిన కార్యక్రమాలు రోజువారీగా డిపార్ట్మెంట్ వైజ్ మనం నిర్వహించుకుంటున్నాం. అదే క్రమంలో ఇవాళ సురక్షా దినోత్సవం అంటే మనకి పోలీస్ శాఖలో అండ్ దెన్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ శాఖలో ఉన్న ట్రాఫిక్ విభాగంలో ఇవి అన్నీ కూడా సురక్ష ఈ కాన్సెప్ట్లో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ సబ్ హెడ్స్ కూడా దీన్ని మనము ఈ గత దశాబ్దిలో ఎంత పురోగతి చెందింది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఎట్లా వచ్చాయి, ఆర్గనైజేషన్ ఎట్లా చేసాము, అండ్ దెన్ ఇవి అన్నీ కలుపుకుంటూ అసలుకి ప్రజలకి చేరువై మనము సర్వీసెస్ ఎట్లా ఇస్తున్నాము, ఎట్లా బెటర్ అయ్యాయి సర్వీసెస్, ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే ఏముంది, ఒక ఎంపథెటిక్ యాటిట్యూడ్ అంటే ఒక మంచి హ్యూమెన్ ఫేస్ ఆఫ్ పోలీస్, ఫైర్ అండ్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా మనం ఎట్లా చేసాము అనేది ప్రజలకి మరి ఒకసారి తెలుపుతూ, ప్లస్ ఈ అన్నిట్లో కూడా మనం వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం. దానిపై అవగాహన కలిగించడమే ఈరోజు మనం ప్రత్యేకంగా తీసుకున్నాము. దానికి కాన్సెప్ట్గానే ఇవాళ మనము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. దీనికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ మెయిన్లీ
ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కంటిన్యూస్గా మీ సర్వీసెస్ని అందించిన అందరికీ కూడా నేను నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఛాలెంజెస్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఎట్ దాన్ని అధిగమించి గవర్నమెంట్ మనతోటి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని మనము సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకి మెరుగైన సర్వీసెస్ అందించడమే మన బాధ్యత. కాబట్టి దాన్ని ఇంకా కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని మరి ఒకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 86-87 సంవత్సరాల నుంచే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తెలుసు. ఎప్పుడు డ్యూటీకి వెళ్తే తిరిగి వస్తామా లేదన్నట్టు పరిస్థితి ఉండేది. ఏ రోజు ఆ రోజు శాంతి భద్రత రక్షణలో మరి ముఖ్యంగా తీవ్రవాదుల విషయంలో వారిని అణచివేసే క్రమంలో వారు ఏ అడవులకు వెళ్ళినా, ఏ గుట్ట ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వస్తామనేటువంటి నమ్మకం ఉండేది కాదు. ఇంట్లో ఉన్న భార్యా బిడ్డలు కూడా ఎప్పుడు వెళ్ళినా డ్యూటీకి అది కడసారి చూపుగలాగానే భావించే పరిస్థితి ఉండేది. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నది. దానికి సాక్ష్యం ఏసీపీ గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు స్పష్టంగా కనబడుతుంది. ప్రతిరోజు ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఏ విధంగా ప్రతిరోజు పనిచేస్తుంటే ప్రతిరోజు తిట్లు తింటారో అది పోలీసు వాళ్ళను, పొలిటికల్ వాళ్ళను చూస్తూ ఉంటే స్పష్టంగా కనబడతా ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పైకి లేపండి. పడితే దాంట్లో ఎక్కువ మీడియా వాళ్ళు అది చెప్పిండు ఆయన ఎస్ఐ లోకల్ చెప్పిండు. ఏ వెహికల్ పడితే దాంట్లో మీడియానే ఎక్కువ. అది ఉన్నాయి 2 వెహికల్ పెట్టారు మనకు. పెట్టారా? 2 వెహికల్ ఉన్నారు. పెట్టారు, చెప్పా అందరికి మన వాళ్ళకి 2 వెహికల్ ఉన్నాయి. రిపోర్ట్ వెహికల్స్ వచ్చినా తీసుకుంటా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ రైతుల కళ్లలో ఆనందం కోసమే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడి. న్యూయార్క్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సహా ఇతర అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీని మట్టి కల్పిస్తామని వెల్లడి. ఉప్పల్లో భగాయత్లో జైన్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలో బ్రహ్మానందపల్లిలో రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం. ట్రైన్ ఢీకొని 2 వ్యక్తులు మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.